మనం ప్రస్తుతం పోర్మామిళ్ళ మండలం పరిధిలో ఉన్నాము. మనము ఈ మధ్య కాలంలో ప్రభుత్వ భూమి కబ్జా చేశారనే వార్తలు చాలా సుమన్ టీవీలో వినిపించాయి. అలాగని మనము సుమన్ టీవీ వాటిని పూర్తి వివరాలతో ప్రజలకు తెలిపే విధంగా చేశామని మనం చెప్తున్నామే కానీ అధికారులు స్పందన లేదు. ఎలాగని మనం చెప్తున్నామంటే ప్రభుత్వ భూమి బడా అధికారుల కింద రాజకీయ నాయకుల కింద అధికారులు ఉన్నారు. అధికారులు వాళ్లకు ఒత్తాసు పలకటంలోనే ఈ కబ్జా జరుగుతుంది అనేది స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళ న్యాయం చేసిన పరిస్థితులు కనిపించటం లేదు. మనం ఉదాహరణకు ఫస్ట్ రంగసముద్రం తీసుకుంటే రంగసముద్రం చెరువు తొట్టిని చాలా విలువైంది. అక్కడ అంటే పౌర్మాములకు దగ్గరలో ఉన్నందువలన ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో కొంచెం వాల్యూగా ఉంది. దాన్ని కబ్జా చేసి కలెక్టర్ వారు చొరవతో టించు కూడా కొట్టడం జరిగింది. అలాగని ఇంకా గతంలో చెరువులు చాలా ఉన్నాయి. ఇక్కడ బొప్పాపురం, అట్లా పోతే పౌర్మామిల చెరువు, అట్లా పోతే కల్సపాడు మండలంలో కూడా చాలా కబ్జా జరిగినాయి. వాగు వంకపురం పోకులలో కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకొని రెవెన్యూ అధికారులు ఉన్నారంటే ఈ బద్వేలు నియోజకవర్గంలోనే. అలాగని మనం ఎట్లా చెప్తున్నామంటే నిదర్శనంగా సుమన్ టీవీలో తెలిపాము. సుమన్ టీవీ కథనాలకు యాక్టివేట్ అయ్యి రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా పర్యవేక్షించారు కల్సపాడు మండలంలోని. కానీ వాటి మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దళితులకు ఒక సెంటు పొలం ఇవ్వలేని రెవెన్యూ డివిజనల్ అధికారి వందల ఎకరాలు బడా కబ్జా నాయకులు కబ్జా చేస్తుంటే ఈయన చూస్తున్నారంటే ఈయనకేమన్నా ఆలోచన పరంగా ఇవన్నీ తెలియదా? తెలిసి కూడా చేయలేదంటే దానికి అంతర్యం ఏమిటి అనే విషయాలు స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పౌర్మామిళ్ళకు విజిట్ చేయటం, ఆయన ఏదో కార్యక్రమాలు చూసుకొని పోవటమే తప్పగా ఈ భూ కబ్జా చేసే వారిపైన చర్యలు తీసుకున్నారో లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ నోట ఈ నోట వినిపిస్తున్నాయి. కానీ ఆయనైతే చుట్టూరికంగా వచ్చి వెళ్ళిపోవడం అనేది చాలా విశేషంగా ఉందని స్థానికులు ఆ నోట ఈ నోట వినిపిస్తున్న ఆయనకు చెవిన పట్ల భూ కబ్జా చేశారనే వారిపైన చర్యలు తీసుకుంటే ఆయనకి ఏమన్నా ఇబ్బందికరం అవుతుందేమో అనే కోణంలో వెళ్తున్నారని దళిత ఐక్య సంఘం వారు కూడా చాలాసార్లు మీడియా ముందు చెప్పారు. కానీ ఈయన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో ఆయన మాటల్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తారో లేదో వేచి చూడాలి. స్వయాన రెవెన్యూ డివిజనల్ అధికారి పర్యవేక్షణ చేసినా వాటి మీద చర్యలు తీసుకున్న దాఖలా లేవు. సిపిఎం, సిపిఐ వాళ్ళు వామపక్ష వాళ్ళు కూడా ధర్నా చేసి వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ ముందు కూడా భారీగా ధర్నా చేసి నిరుపేదలకు భూమి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసి వారు నోరెళ్ళిపుచ్చుకున్న తహసీల్దార్ మటుకు మాకేం తెలియదని కళ్ళు మూసుకొని నిమ్మకు నీరెక్కినట్టుగా ఉంది వ్యవహారం. అలా ఎట్లా అంటున్నారనే విషయం మనము చెప్తే ప్రభుత్వ భూమి బలమున్న వ్యక్తి, రాజకీయ అండదండలున్న వ్యక్తికే భూమి కబ్జా చేయడానికి సర్వాధికారాలు ఉన్నాయని తహసీల్దార్ చెప్పినట్టుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. భూ సమస్య అంటే ఎంపటనే పరిగెత్తేది ఎక్కడికంటే రెవెన్యూ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి. అలాగని రైతులకు ఏమైనా వాళ్ళు న్యాయం చేస్తారంటే చేయరు. ఆ సమస్య ఈ సమస్య అట్లుంది ఇట్లా ఉందని రైతులను పదే తిప్పటం. ఈ ప్రతి సోమవారం వచ్చేసి గ్రీవెన్సీలుగా రైతులు ఇచ్చినా దానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్న వైనం కనిపిస్తుంది. అలా అని వాటికి స్వస్తి పలికడానికి కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాన్ని రెవెన్యూ క్లినిక్ ప్రతి మండల ఆఫీసులో తహసీల్దార్ కార్యాలయంలోనే రెవెన్యూ డివిజనల్ అధికారి సమక్షంలోనే అక్కడ సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగని ప్రభుత్వ భూమి ఆక్వై చేసిన వాళ్ళు చర్యలు తీసుకున్నారంటే వాళ్ళ పాపాన పడినప్పుడు లేదు. ఎందుకంటే కబ్జా చేసిన వాళ్ళు ఉన్నత అధికారులకు ముడుపులు చెల్లించడంలో, అలాగని అధికార పార్టీ నాయకులు కావచ్చు. సమస్య అంటే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలను మరలా ఈ ప్రభుత్వం కూడా
ఆ తప్పిదాలను చేయకుండా గ్రీవెన్సల్ అనే పదానికి ప్రతి సోమవారం నిర్వహించారు. ఎక్కువ ఫిర్యాదులలో భూ సమస్యలపై సమస్యలు రావటము, ఆ వాటిని మరలా రాకుండా చేయడానికే రెవెన్యూ క్లినిక్ అని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారి సంబంధించిన ఆ మండలానికి పోయి ఆ మండలంలో ఉన్న తహసీల్దారు ఆల్ విఆర్ఓలు అందరూ కలిసి పరిష్కారం దిశగా ఏర్పాటు చేసేదాన్ని రెవెన్యూ క్లినిక్ అంటారు. కానీ మనం ప్రస్తుతము రీకోడ్ సంబంధించిన విషయాలు తీసుకుంటే డీకేటీకి పట్టాలు లేకుండా కానీ ఆన్లైన్లో చేయటం, పట్టాదారు పాస్బుక్లు సృష్టించడం తప్పుగా ఉన్నాయని గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ స్వస్తి పలికి వాటిని రిమూవ్ చేయడం జరిగింది. చేస్తుంటే చూస్తున్నట్టుగా ఉన్న రెవెన్యూ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ పట్టించుకుంటే పాపాన పోలేదు. ఎందుకని ఆ విషయం అడిగిన వారిని పైన దౌర్జన్యంగా ఇక్కడ ఉండే నాయకులు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగని మనం ఎలా చెప్తాం? వాళ్ళు దేనికైనా సిద్ధం, మాకు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, మేము బలాలుగా నిరూపించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగని ప్రభుత్వ భూమి ఆక్యుపై చేస్తున్నా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితుల్లో వీళ్ళ కాడ అధికారం కూడా లేదు. అధికారులే కానీ వీళ్ళ కాడ పవర్ లేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కింద తొత్తులుగా మారడం వల్ల ఉన్న కాస్త ప్రభుత్వ భూమిని లేకుండా నిరుపేదలకు ఒక సెంటు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఈ అధికారులు ఈ కబ్జా చేస్తుంటే నోరేళ్ళబెట్టి చూసినట్టుగా ప్రజలు చెప్తున్నారు. ఈ విషయానికి మనము తహసీల్దార్ని ఒక వివరణ అడిగితే మాకు తెలియదయ్యా కబ్జా చేశారు అనే విషయంలో తెలుస్తుంది.